తన తల్లియు తను ప్రేమించిన శిశువును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు ఏమనిపించింది చెప్పండి? ఇప్పుడు ఒక ఉదాహరణ, ఇప్పుడు వాటికి 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు నా బిడ్డను నేను పెంచిన తర్వాత ఏం చేశాను? ఒక ఆర్భాటముగా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాను. ఇప్పుడు నాకేం తీరిపోయింది? ఆయనకి ఏమొచ్చింది? ఏం తీరిపోయింది? అర్థమైందా? మన కోణంలో చెప్తున్నా నేను. ఇప్పుడు నా బాధ్యత తీరింది, తను బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నాకు ఆసన్నమైంది నా సమయము, నేను చనిపోయే కాలం వచ్చింది. నా తల్లి ఒంటరిగా ఉండటము నాకు ఇష్టం లేదు కనుక తన బాధ్యతను తన శిష్యుడకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? బాధ్యత నేర్చుకోవాలి. ఫస్ట్ మాట క్షమాపణ, రెండో మాట పశ్చాత్తాపము, పాపము ఒప్పుకోవటం, తర్వాత మూడో మాట బాధ్యత. ఆయన ఒక తల్లి బాధ్యత తీసుకొని మరలా శిష్యుడికి ఏం చెప్తున్నాడో విందాం. చదువు. తరువాత శిష్యువుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాము ఎవరన్నా మనల్ని సొంతగా స్వతంత్రంగా మేము మీ బిడ్డలం కదా అని అన్నారనుకో, దాన్ని మనం తీసుకోలేం. అర్థమైందా?